ఏపీలో మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి 5,000 చొప్పున లీజుకి ఇస్తున్నారన్నారు. 500 కోట్ల విలువైన ఆస్తిని 5,000కు లీజుకి ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు ఆమె. ఎకరం ల్యాండ్ ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్ కి కేపీఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు, ఈ రోజు ఎకరానికి 100 రూపాయలట లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎకరానికి 100 రూపాయలు అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు 5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఈ యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాం.